ఏపీ వ్యాప్తంగా 4 జిల్లాల్లో 12 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ముందు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచించారు. విశాఖ కేజీహెచ్లో ప్రత్యేక వార్డు కూడా ఏర్పాటు చేశామంటున్న ఆర్ఎంఓ జంగారాగతో మా విశాఖ ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరగడం మరొకసారి అందరినీ కూడా ఆందోళనకు గురి చేస్తుంది. అయితే అంత పానిక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు అనేది వైద్య శాఖ అధికారులు వైద్యులు సూచిస్తున్నారు. కానీ అప్రమత్తత అవసరం అనేది మాత్రం చెప్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి విశాఖపట్నంలో కూడా ఇటీవల కాలంలో ఒక కేసు నమోదైంది. అయితే అది ప్రస్తుతం అంత ఇబ్బందికరమైన వాతావరణం ఏమీ లేదు విశాఖపట్నంలో. అయినప్పటికీ కూడా ముందస్తు జాగ్రత్తల్లో చర్యల్లో భాగంగా విశాఖ కేజీహెచ్ అలాగే విమ్స్ లాంటి హాస్పిటల్స్లో కోవిడ్ వార్డ్స్ని కూడా ఆల్రెడీ ఇప్పటికే ఏర్పాటు చేశారు. అయితే దీనికి సంబంధించి విశాఖ కేజీహెచ్ ఆర్ఎంఓ గారు బంగారయ్య గారితో నేనున్నాను. ఒకసారి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ఇప్పుడు కోవిడ్ మరొకసారి టెన్షన్ కలిగిస్తుంది ప్రజలందరిలోని కూడా. కోవిడ్ కేసులు రాష్ట్ర వ్యాప్తంగా పెరగడం, అలాగే వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమయ్యి జిల్లాలన్నింటినీ అధికారులని అప్రమత్తం చేసింది. ఏంటి సార్ విశాఖ కేజీహెచ్లో ఎలాంటి ఏర్పాట్లు జరుగుతాయి? ముఖ్యంగా కరోనా వ్యాధి గురించి ప్రజలందరికీ బాగా తెలుసు, దాన్ని ఎలాగో ఎదుర్కోవాలో కూడా తెలుసు. 2021లో కరోనా వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది చనిపోయారు, చాలామంది ఇబ్బంది పడ్డారు. ఈరోజు కూడా ఆ భయం అనేది ఉంది. చాలామందికి ఇప్పుడు కూడా ఊపిరితిత్తులు పనిచేయక చాలా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో కరోనా పూర్తిగా పోయిందని చెప్పేసి మనం అందరం ఊపిరి పీల్చుకున్నాం, చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటున్నాం. అయితే ఇది ముఖ్యంగా కరోనా అనేది వైరల్ డిసీజ్ అండి. వైరస్ వల్ల వస్తుంది. ఎందుకంటే గాలిలో ఒకరికి ఉంటే ఇంకొకరికి ఎలా వెళ్తుందో, ఒకరి నుంచి ఇద్దరి నుంచి నలుగురి నుంచి అలా స్ప్రెడ్ అవుతుంది. ఇది ఎపిడమిక్గా తయారైంది. ఆ కాలంలో చాలా ఇబ్బంది పెట్టి ప్రపంచంలో ఇప్పటి వరకు వచ్చిన వ్యాధుల్లో ఇబ్బంది పెట్టిన వ్యాధి ఏదైందంటే అది కరోనా. భయంకరంగా ఎంతోమంది డాక్టర్లు కూడా కోల్పోయారండి. నిజంగా మా కేజీలో ప్రొఫెసర్లు చాలామంది ఉద్యోగం చేస్తూ ఈ కరోనా కోసం మానవ జాతిని రక్షిద్దాను ఆ యుద్ధంలో చాలామంది డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, సిబ్బంది అరుషులు బాసారు. పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా చనిపోవడం జరిగింది. చాలా ఇబ్బంది పెట్టింది మానవ జాతిని. మొత్తం మనుగడికే ఛాలెంజింగ్గా తెలిసింది. ఆ ఇన్సిడెంట్ని ఇప్పుడు తలుసుకుంటే చాలా బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మేము హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు బెడ్స్ దొరికేవి కాదు. ఐఏఎస్ ఆఫీసర్లు అడిగినా బెడ్స్ ఇవ్వలేకపోయారు, పెద్ద వాళ్ళు అయిపోయిన మేధావులు అడిగినా బెడ్స్ ఇవ్వలేకపోయారు. బెడ్స్ అనేది ఎంత కొరతండి. ప్రైవేట్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా బెడ్స్ అనే పరిస్థితి ఒకటి. రెండవ పరిస్థితి ఏంటంటే అప్పుడున్న పరిస్థితుల్లో కొత్తగా వ్యాధి రావటం వల్ల ప్రతి ఒక్కరికి కూడా ఈ వ్యాధి గురించి అవగాహన లేదు, డాక్టర్స్ కూడా అవగాహన లేదు. కరోనా వస్తే చనిపోతారు అని ఉండేది. అలాంటి టైంలో దాని గురించి చాలా అనుభవం నేర్చుకున్నాం. చాలా నేర్చుకొని అప్పుడే రకరకాల వ్యాక్సిన్స్, ట్యాబ్లెట్స్, ఈ ఫేస్ మాస్క్, ఐసోలేషను, తర్వాత అన్ని రకాల కూడా ఈ శానిటైజర్ రాయటం వల్ల కరోనా వ్యాధిని అయితే సంపూర్ణంగా కంట్రోల్ చేసి ఆ ఎపిడమిక్ నుంచి భయపడ్డాడు. అయితే రీసెంట్గా ఈ మధ్య 1 వీక్ గత జూన్ నెల నుంచి కూడా మరలా అక్కడక్కడ రాష్ట్రంలో 12 కేసులు పాజిటివ్ అవటం, దాన్ని ప్రభుత్వ ల్యాబుల్లో కూడా నిర్ధారణ చేయడం జరిగింది. దానివల్ల మన కేజీహెచ్ కూడా నేను ఒక కేసు వస్తే ప్రైవేట్ ల్యాబ్లో చేసుకుని వస్తే మన కేజీహెచ్లో కూడా ఆ యొక్క కేసుని మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ కరోనా అని మళ్ళీ నిర్ధారణ జరిగింది. దాంతో ప్రజల్లో మళ్ళీ టెన్షన్ అనేది మళ్ళీ మొదలైంది. సో నేను చెప్పేది అంటే ప్రజలకి ఇది అప్పుడంత తీవ్రంగా లేదు. మ్యూటేషన్ అయిపోవడంలో కరోనా అనేది బాగా వీక్ అయిపోయింది వైరస్. అది వచ్చినా అంత ఇబ్బంది పెట్టదు. ఒకటి, గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కానీ డాక్టర్స్ కానీ బాగా నేర్చుకున్నారు. ఏదైనా వ్యాధి వచ్చినా ఇమీడియట్గా ట్రీట్ చేసి మనం దాని నుంచి విజయం సాధించగలం. సార్ అంటే కేజీహెచ్లో ఆల్రెడీ ఇప్పటికే కోవిడ్ వార్డ్ని మీరు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పీపీఈ కిట్స్ కానీ లేకపోతే ర్యాపిడ్ కిట్స్ కానీ టెస్టులకు సంబంధించి నిర్ధారణ కోసం చేసే పరీక్షలకు సంబంధించి కానీ వైద్య చికిత్స కోసం ప్రత్యేకమైన వార్డును కూడా కేటాయించారు. ఇప్పటిదాకా కేసులు లేనప్పటికీ కూడా ముందస్తు జాగ్రత్త చర్యలు అంటే సిమ్టమిక్ లక్షణాలు అనేవి అప్పుడులాగా ఇప్పుడు కూడా ఉన్నాయా? అంటే ఇప్పుడు వస్తున్న కేసుల్లో మీ అబ్జర్వేషన్ ఎలా ఉంది? కేహెచ్లో ఈ కరోనా వచ్చిందని తెలిసిన దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దాని ప్రకారంగా కేజీహెచ్లో ఒక ఐసోలేషన్ వార్డును కంప్లీట్గా కరోనా కోసం ఏర్పాటు జరిగింది. క్యాజువాలిటీ పైన ఉంది. దానికోసం స్కిట్స్, టెస్టులు, డాక్టర్స్, స్టాఫ్ నర్సు, సిబ్బంది, మందులు అన్ని రకాల కూడా కరోనా వస్తే యుద్ధం ఎలా చేయాలనే దాన్ని గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మేము కూడా సిద్ధంగా ఉన్నాం. కానీ ప్రజలు అనేది ఈ కరోనా గురించి భయపడవలసిన పరిస్థితి 100% లేదు. సరే, అంటే ఇప్పుడు మీరు చెప్పారు గతంలో కన్నా ఇప్పుడు ఆ సివియారిటీ అనేది చాలా తక్కువగా ఉంది. మ్యూటేషన్స్ పెరగటం వలన ఇప్పుడు వస్తున్న సిమ్టమిక్స్ అన్నీ కూడా చాలా సాధారణ లక్షణాలు, జలుబు, చిన్నపాటిగా జ్వరం, దగ్గు, ఇట్లాంటి కామన్ వైరల్ ఫీవర్స్కి వచ్చే
వచ్చే సిమ్టమిక్స్ మాత్రమే ఉన్నాయి. అవి అంతగా భయపడాల్సిన అవసరం లేదు, అంత తీవ్రత ఉండకపోవచ్చు అనేది అంచనా వేస్తున్నారు. కానీ లాస్ట్ టైం 2 వేవ్స్ చూసినప్పుడు కూడా మొదట అప్రమత్తత అనేది చాలా అవసరం అనేది గుర్తించడం జరిగింది. సో ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నిజంగా లాస్ట్ టైం వచ్చినప్పుడు కరోనా గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలా ఎక్కువ డెత్లు జరిగాయి. 90% డెత్లు కరోనా ఎందుకంటే గాలి ద్వారా వ్యాప్తి చెందింది కాబట్టి మాస్క్స్ యూజ్ చేయాలి, ఎక్కువగా సమూహాలుగా తిరగొద్దు, అంటే ఎక్కువ జనాసాంద్రత ఉండే చోట ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే అవకాశం స్పీడ్గా ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా చాలా చాలా జాగ్రత్తలు ఇవన్నీ కూడా ముందస్తుగా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు నోట్ అవుతున్న కేసుల్లో ఎలాంటి లక్షణాలు మీరు చూస్తున్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ప్రజలు కూడా బాగా ఎడ్యుకేట్ అయ్యారు. కరోనా వచ్చిందని కానీ థ్యాంక్స్ టు మీడియా ఆల్రెడీ అలర్ట్ చేస్తుంది. ప్రజలందరూ కూడా ఏ జాగ్రత్తలు తీసుకోవాలని ప్రతి ఒక్కరికి తెలుసు. కరోనా వస్తే ఇంట్లో వాళ్ళు గుర్తించిన తర్వాత ఇమీడియట్ ఐసోలేట్ అయిపోవటం, వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవటం, 3 ఫేస్ మాస్క్ వాడుకోవటం, ఒకవేళ నిజంగా పొరపాటున డౌట్ వచ్చినా కూడా ఫేస్ మాస్క్ వేసుకుంటే మనం దగ్గేటప్పుడు కానీ తుమ్మేటప్పుడు కానీ గాలిలో కానీ వైరస్ ఇంకో మనిషికి సోకే అవకాశం 90%. N9 మాస్క్ వేయాలి. రెండోది శానిటైజర్స్ మనం వాడుకుంటే ఏదైనా మనం ముట్టుకునేటప్పుడు చేసుకునేటప్పుడు ఒక ఇబ్బంది ఉండదు. పేషెంట్ అయితే ఐసోలేట్ అయిపోతే 90% పెడుతుంది. ఎందుకంటే ఇది ఒకరి నుంచి ఇద్దరికి, ఇద్దరి నుంచి నలుగురికి వెళ్ళిపోతుంది. సో మనం ప్రభుత్వం ప్రజలు అందరూ అలర్ట్గా ఉన్నారు. ఈ కరోనా గురించి అంత సీరియస్గా అయితే లేదండి. నాకున్నటువంటి భయపడాల్సిన పని అయితే లేదు. బట్ ఎందుకైనా మనం ముందు జాగ్రత్త చర్యగా ఏమీ అవ్వకుండా దీన్ని ఆదిలోనే పూర్తిగా నిర్మూలించే ఉద్దేశంతో అందరూ జాగ్రత్తలు తీసుకుని దీన్ని మళ్ళా రాకుండా చేయాలని కోరుకుంటున్నాను. సార్, ఇది ప్రస్తుతం వైద్య నిపుణులు చెప్తున్న మాట. ఎందుకనంటే కోవిడ్ వైరస్ అనేది ఖచ్చితంగా వైరస్ వ్యాప్తి కాబట్టి అది ఒకసారి మానవ శరీరంలోకి వస్తే గనక 14 రోజుల పాటు దాని యొక్క లైఫ్ టైం ఉంటుంది. కాబట్టి ప్రజలు ఎవరైనా ఆ సిమ్టమిక్ ఇవి కనిపిస్తే గనక ఖచ్చితంగా హోమ్ ఐసోలేషన్ అవ్వటం, అలాగే క్వారంటైన్స్ తీసుకోవడం వలన ఆల్మోస్ట్ దాన్ని కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు వస్తున్న వైరస్ లక్షణాలు, ఇప్పుడు వస్తున్న సిమ్టమిక్స్ చూస్తే గనక అంత తీవ్రత ఉన్నట్టుగా కూడా అనిపించట్లేదు. గతంలో మాదిరిగా అంత భయపడాల్సిన అవసరం అయితే లేదు. మ్యూటేషన్స్ ఎక్కువగా వచ్చిన నేపథ్యంలో దాని తీవ్రత తగ్గిపోయింది. అయినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కేసులు నమోదవుతున్న వేళ ఎక్కువగా ప్రయాణాలు చేయడం కానీ, జనసాంద్రతలో తిరిగేటప్పుడు కానీ శానిటైజర్స్ యూజ్ చేయడం, మాస్క్స్ యూజ్ చేయడం, హ్యాండ్స్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం, ఇలాంటివి మనం గతంలో ఏదైతే నేర్చుకున్నామో కోవిడ్ వైరస్ వలన ఆ రకమైన అవే జాగ్రత్తలు పాటించాలి. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వం కూడా సన్నద్ధమవుతుంది. పూర్తిగా అన్ని హాస్పిటల్స్లోని కోవిడ్ని ఒకవేళ ఎక్కడైనా కేసెస్ నమోదైతే ఎదుర్కొనేదానికి సంసిద్ధంగా ఉన్నాం. వైద్య ఆరోగ్య శాఖ పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దానిష్తో అనురాధ, HM TV.